హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు అయితే నేను ఎస్ఐపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ కూడా చెప్పబోతున్నాను. సో మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేయకుండా మన ఎస్ఐపి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట ఎస్ఐపిలో. అవేంటంటే ఇంప్లిమెంటేషన్ ఒకటి, అండ్ నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనమాట, నెక్స్ట్ రోల్ అవుట్ అనమాట. రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ పేరులోనే ఉంది ఇంప్లిమెంటేషన్ అనమాట. అంటే ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్కి మన క్లయింట్ దగ్గర ఏంటంటే ఎస్ఐపి సిస్టమ్ లేదు, వాళ్ళు కొత్తగా తీసుకుంటున్నారు ఎస్ఐపి సిస్టమ్ని. సో ఎస్ఐపి సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎండ్ టు ఎండ్ డెవలప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి బిల్డ్ ఫేజ్ నుంచి మనం ఒక డిజైన్ చేసి సిస్టంలో ఇవి ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకొని మనం అది క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళు టెస్టింగ్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ లైవ్ అవుతుంది అనమాట. సో ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం ఎక్కువ టైమే నడుస్తుంది మిగతా ప్రాజెక్ట్స్తో పోల్చుకుంటే. సో అది ఇంప్లిమెంటేషన్ అంటే. నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఎవరో డెవలప్ చేసేసి ఉంటారు ఆ ప్రాజెక్ట్ ఎస్ఐపి సిస్టమ్ని మన క్లయింట్ కోసం. జస్ట్ మనం అక్కడ సపోర్ట్ చేస్తాం అనమాట. లైక్ ఏదైనా ఇష్యూ వచ్చింది ఆ సిస్టంలో, ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం, ఆర్ ఎల్స్ చిన్న ఎన్హాన్స్మెంట్ లాంటిది ఏదైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్స్టెన్షన్ వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ చేసి ఇవ్వాలన్నా కూడా అది సపోర్ట్ కిందకు వస్తుంది అనమాట. ఇది ఎక్కువ అంటే లైఫ్ టైం, ఇంకా సపోర్ట్ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది మనం తయారు చేసి ఇచ్చేంత వరకు ఆ ప్రాజెక్ట్. నెక్స్ట్ అది సపోర్ట్ టీమ్ సపరేట్గా ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట ఎస్ఐపిని వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది. నెక్స్ట్ ఇంకా థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు వెర్షన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా మన మొబైల్సే తీసుకుంటే మనకి 13, 14 వెర్షన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. మన ఫోన్కి వెర్షన్స్ ఎలా ఉంటాయో అలాగే సిస్టమ్స్కి సాఫ్ట్వేర్స్కి కూడా అప్డేట్స్ ఉంటాయన్నమాట. సో ఈ అప్డేట్స్ వాళ్ళకి వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్లోని మంచి ఫీచర్స్ ఉన్నాయి వాళ్ళకి, నెక్స్ట్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని వాళ్ళు క్లయింట్ ఫీల్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎస్ఐపి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎస్ఐపిని సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తారనమాట. సో ఇది ఒక అప్గ్రేడ్ ప్రాజెక్ట్. ఆర్ఎల్స్ ఇంకొక టైప్ అప్గ్రేడ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పి సిస్టమ్, అంటే నెక్స్ట్ ఇంకొక సిస్టమ్తో మనం ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం ఎస్ఐపి నుంచి వాళ్ళ నుంచి మనకి, కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే మధ్యలో మనకి మిడిల్ వేర్ సిస్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనం డైరెక్ట్గా డేటా పంపించకుండా మధ్యలో ఇంకొక సిస్టమ్కి పంపిస్తే వాళ్ళు దాన్ని డేటా ఫిల్టర్ చేసి వాళ్ళకి ఎంతవరకు కావాలో అవతల టీంకి, వాళ్ళ అవతల సిస్టమ్కి, థర్డ్ సిస్టమ్కి వాళ్ళు అంతవరకు పంపిస్తారనమాట మధ్యలో ఫిల్టర్ చేసి. సో ఇలాంటి టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మధ్యలో మిడిల్ వేర్ని వాళ్ళని తీసేసి వేరే సిస్టమ్ వాళ్ళని పెడతారనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. దీన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రోల్ అవుట్. సో రోల్ అవుట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఎస్ఐపి అవసరం లేదు, ఇంకా చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాడు, ఇప్పుడు ఎస్ఐపి తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో ఇప్పుడు క్లయింట్ ఎస్ఐపి సిస్టమ్ వాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎస్ఐపి అక్కర్లేదు, మేము వేరే కొత్త సిస్టమ్ని తెచ్చుకుంటాం అని చెప్పి ఎస్ఐపిని తీసేశారు అనుకోండి, అది రోల్ అవుట్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది అనమాట. సో ఎస్ఐపిని మనం క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ నుంచి ఎస్ఐపిని అయితే మనం రోల్ అవుట్ చేసేసి కొత్త సిస్టమ్ని ఆ వేరే టీం ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ రిలేటెడ్ టీమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. సో ఇది 4 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట మనకి ఎస్ఐపిలో ఉండేవి. ఏ సిస్టమ్ అయినా కూడా ఉంటాయి, కానీ ఎస్ఐపి గురించి నేను సపరేట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్ఐపిలో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పడం కోసం అవి ఎలా ఉంటాయని చిన్న ఐడియా వస్తుందని చెప్పి. కానీ ఏ సిస్టమ్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇలాంటి టైప్స్ ప్రాజెక్ట్సే ఉంటాయన్నమాట. ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, నెక్స్ట్ మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. ఎన్హాన్స్మెంట్ అంటే చిన్న డెవలప్మెంట్ అనమాట, ఆల్రెడీ ఎవరో తయారు చేసే ఉంటుంది, దానికి కొన్ని ఫీచర్స్ కొంచెం ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేసి క్లయింట్స్కి ఇచ్చేదాన్ని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారనమాట. సపోర్ట్ ఇవన్నీ కామన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఇదనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలని మీకు అనిపిస్తే టాపిక్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా టాపిక్ పైన వీడియో అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.